అందరూ అడుగుతున్నారు, అబ్బా ఏమైంది స్పేస్ ఎక్స్ స్టార్షిప్ కి అని. మీరు వీడియో చూసారా? ఒక్కసారిగా భూమని పేలిపోయింది. షాకింగ్ కదా. అసలేమైందో చెబుతా వినండి. ఇదేదో నార్మల్ టెస్ట్ కాదండి, ఇది అనేక ప్రయోగాలకు రూపొందించిన పెద్ద రాకెట్. దీని మీదే ఎలన్ మస్క్ గ్రహాంతర ప్రయాణాల కలలు కంటున్నారు. కానీ ఈసారి టెస్ట్ సమయంలో ఫ్యూయల్ నింపుతుండగానే ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. మీరు ఊహించగలరా? గాల్లో ఎగిరిపోవాల్సిన రాకెట్ ఒక్కసారిగా ఇలా పేలిపోతే? నిజానికి 2 రోజుల క్రితమే చిన్న లెవెల్లో ఈ రాకెట్ ను టెస్ట్ చేశారు. అది సక్సెస్ అయింది. అందుకే ఇప్పుడు 6 ఇంజన్లతో పెద్ద టెస్ట్ చేయాలి అనుకున్నారు. కానీ స్టార్షిప్ ముందు భాగంలో ఉన్న గ్యాస్ ట్యాంక్ ఎక్కువ ప్రెషర్ వల్ల పేలిపోయింది. ఇలాంటి ప్రయోగాల్లో ఫెయిల్యూర్ వస్తే మామూలే. ఎందుకంటే స్పేస్ ఎక్స్ అంటేనే ర్యాపిడ్ టెస్టింగ్ అండ్ లెర్నింగ్. ఈ ఫెయిల్యూర్ వాళ్ళకి డేటా ఇస్తుంది. దాని ద్వారా మరింత బలంగా స్టార్షిప్ ని రెడీ చేస్తారు. ఎందుకంటే ఈ రాకెట్ మనిషిని చంద్రుడి మీదకి, మార్స్ గ్రహంపైకి తీసుకెళ్లే లక్ష్యంతో తయారవుతుంది. ఇంకా జూన్ 29కి పెద్దగా ప్లాన్ ఉంది. అప్పటికే మళ్లీ టెస్ట్ చేస్తామని ఎలాన్ మస్క్ చెప్పేశారు. మరి ఈసారి ఎలాంటి సర్ప్రైజ్ వస్తుందో చూడాలి.